హలో గాయస్, వెల్కమ్ టు ఆర్జీఆర్ఎస్ సర్వైవల్ రీబోన్ అనమాట. అంటే వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయింది, బట్ నెవర్ మైండ్. మన గురించి తెలిసిందే కదా. ఇద్దాం మన రాకెట్ ఏడా ఉన్నాడు. హాయ్ గైస్, బా కొట్టబాగరా. గ్రీటింగ్స్. ఓకే గైస్, మనం వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయింది, ఎందుకంటే మనం బిజీ అయిపోయాం అనమాట. రాకెట్ గమ్ముండు, నేను చెట్టెక్కిచ్చారా నేను. ఓకే గైస్, ఇదైతే మన స్పాన్ అనమాట. ఇటు పక్క మంచు, ఇటు పక్క అడవి, ఇటు చూస్తే కొండ, ఇటు పక్క అయితే కొండ ఉన్నాయి గైస్. ఇప్పుడు మనం ఎటు పోవాలో మనం చూసుకుందాం అనమాట. బాగోదు నీ చెప్తున్నా, ఏంది బాగోదు. అండ్ గైస్ కొంచెం హెల్త్ బాగాలేదు, వాయిస్ చేంజ్ అయితే పట్టించుకోకండి. ఓకే, మనం అయితే ఇటు పోదాం గైస్. అది బాగుంది, ఆడే కట్టుకున్నాం మన ఇల్లు కూడా ఆ ఒక్క చెట్టు పక్కన. ఓకే రాకెట్ ఓకేనా? అది అది ఓకే ఓకే బాగుంటుంది. ఓకే రే కొట్టమరి 2 hearts ప్లీజ్. 2 hearts రీజనరేషన్ ఇస్తాను రాట్స్ పై. రాకెట్ వద్దు, రాకెట్ నాకు చాలు. ఇక్కడ స్నోలో అవి ఉంటాయి ఊబులు, జాగ్రత్త పడిపోతావు. పడ్డాను రా. ఏమన్నారు రా ఇది? రాకెట్ కాపాడు. నీ వల్ల నేను పడ్డాను రా. రాకెట్ కాపాడు. అయ్యా రాకెట్ అయిపోయా. రాకెట్ అవుట్. నీకోసం నేను చచ్చిపోతా. నీ వల్లేరా అంతా. అయ్యా చలేస్తుందిరా రాట్స్ పై, చంపేస్తుందిరా నన్ను మంచు. సావు రాత్రి అయిపోతుందిరా, బిడ్డురా. ఏముందిలే మనకు సావడం కొత్త ఏమి చెప్పు. గైస్ మళ్ళీ ఒకప్పుడు ఆర్జీఆర్ సర్వైవల్ లాగా వద్దని భయం వేస్తుంది. మళ్ళీ పడ్డాను. ఎంత లోతుంది ఏంది ఇదా? లోతు ఉంటుంది మరి, చూడు నేను అట్టున్నాను. స్టోన్ దగ్గరికి వెళ్ళిపోయాను నేను. ఇది అబ్బాయిలో ఉంది రాకెట్. నేను రెడ్. సరే రాట్స్ పై రేపు పొద్దున వెళ్తాం. పొద్దున్న నువ్వు ఆడపోతున్నావురా? అండర్ గ్రౌండ్ ఉండురా, నేను వస్తుంది. రాకెట్ ఆగు. ఎవడరా నువ్వు? రాకెట్ నేను సేఫ్. నీకు సావేరా, నీకు సావే. ఎస్ గైస్, మన తాత అయితే బాగానే ఉన్నాడు అనమాట. నువ్వు బెడ్ చేసుకోవచ్చు చూసి చాలా కాలం అయిపోయిందిగా. రే రాట్స్ పై, నువ్వు బెడ్ చేసుకోవచ్చు నేను గలు. ఓకే అప్పుడు దా నన్ను గలవాక, నువ్వు పంపిసి నా కాడ తేవాక, ఎస్పెషల్లీ క్రీపర్ నా కాడ తీసుకొచ్చి పీల్చేవాక. కాడ స్ప్రూస్. ఓకే నేను పోతా ఉంటా, భయమేలా మనకి. ఓకే చార్జ్ క్రీపర్ వచ్చింది ఏంట్రో గైస్. అవుట్, నేను అవుట్. నాకు అర్థమైపోయింది నా భవిష్యత్ గైస్. ఇక్కడ చార్జ్ క్రీపర్లు ఉన్నాయి గైస్. జాంబీలు చార్జ్ క్రీపర్. నీకు సావేరా రాట్స్ పై, నీకు సావే. ఊరు మిరపలు కూడా లేవు, చార్జ్ క్రీపర్ ఎందుకు వస్తుంది గైస్ నాకు? గాయస్ ఇది యాక్చువల్లీ గ్లిచ్ అనమాట. నా ఊళ్ళో కూడా వస్తుంది ఈ మధ్య. మామూలు క్రీపర్స్ కంటే ఎక్కువ చార్జ్ క్రీపర్స్ వస్తున్నాయి. అది గ్లిచ్చా కొత్త అప్డేట్ అర్థం కావట్లేదు. మీకు అని తెలిస్తే కామెంట్స్లో పెట్టండి గైస్. కొంచెం డార్క్గా ఉంటే బ్రైట్నెస్ పెంచుకోండి. ఓకే ప్లేస్లోకి వచ్చాను. ఏరియా బాగుంది, చీకట్లో అండర్ గ్రౌండ్లో. ఏం ఏరియారా? అదేరా, అంటే 2 blocks కింద తోగి పైన బ్లాక్ పెట్టాను అనమాట. రాకెట్ ఏం పరా నా కాడికి వచ్చి, నా కాడ స్పేస్ ఉంది. చాలా దూరంలో ఉన్నా, కొట్టేడ్రా స్కెల్టన్. బాబాయ్కి బాయ్ బాయ్ చెప్పు. ఓడినా టాటా చెప్తున్నాడుగా, అదే తిరిగి చెప్పరా. అబ్బా గైస్ సింగిల్ హార్ట్ అయిపోయింది. రాకెట్ ఎక్కడరా? అదిగో కింద నా పేరు అనిపిస్తా. ఎక్కడ లెఫ్ట్ రైట్, అదిగో రాకెట్ వచ్చేసా. రే 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 పాపిస్తాడు, ఎందుకురా నీకు ఇవన్నీ? కొట్టకరా బ్లాక్ పెడతారా? ప్రశాంతంగా ఉండరా. రాకెట్ అవుట్. అట్టనే పో. వస్తున్నా రాకెట్ నీకంటే ఎక్కువ. గైస్ మీరేమనుకోబాకండి, మేము చేసే పనులు ఇట్టే ఉంటాయి. రాకెట్ నాది బెస్ట్ ఐడియా. నేను పోయి 6 ఏమంటారు ఊళ్ళు తీసుకొస్తా. ఓకే నువ్వు తీసుకురావాలి కానీ పద వస్తున్నావు. దా అయితే అడ్డుపోకున్నావు, చెట్టు పైన ఉన్నా. ఎట్రా? మంచు కొండల వైపు. ఎట్టుపక్కరా? ఇదే మనం అనుకున్నాం కదా చెట్టు కాడికి. గమ్ముగా పైకి ఎక్కేద్దా చెప్తా. వద్దు మంచి ఉంది.
డట్ తీసుకొని పైకి ఎక్కేద్దాం అంటే నాకు అడ్డట్లేదు, నాకు అంత ఓపిక కూడా గైస్ చూడండి గైస్ చార్జింగ్ క్రీపర్ ఆడ zombie అన్నీ ఉంటాయి. అక్కడికి ఎందుకు వస్తుందిరా? ఇడి పేరు ఏందిరా? కొత్తగా మనకు తెలియదు అప్డేట్ అంతా. అప్డేట్ కదరా, ఎప్పుడు నుంచి ఉందిరా? అప్పటి నుంచి స్ట్రే అంటారు ఇడి పేరు గైస్, స్ట్రే అంటే ఇడి పేరు. సరే రాడ్స్పై పోతే కడుద్దాం. ఓకే, నేను ఆ లోపల వెళ్ళిపోయి ఉంటాగా, నీకు దొరకను కూడా దొరకను. చూద్దాం రా, నువ్వు చచ్చిపోవా మళ్ళీ రావా ఇటు పక్కకి? బే రాను కూడా రాను, చూస్తా ఉండు. చూద్దాం. నువ్వే నా కాడికి వస్తావు పొద్దున్నే, నన్ను చంపేశారా జాంబీ. ఓ ఎవడో దొరకను చిక్కను అన్నాడు. గైస్ ఎందుకు నా దాంట్లో అన్ని ఛార్జింగ్ పేపర్లు ఉన్నాయి? లేకపోతే గైస్ నాకు తెలిసి నా షేడ్ అలాంటిది ఏముంటుంది. నీ షేడర్ కాదురా, అది చార్జింగ్ క్రీపర్స్ అయ్యి. నో గైస్ కాదులేని గైస్, అది నా షేడర్ అయి ఉంటుంది నాకు తెలిసి. ఒకసారి నన్ను చూడు. నేను చావట్లేదా? యాన్న అబ్బాయి నువ్వు 17,127. దగ్గరలోనే ఉన్నావే కానీ ఎత్తులో ఉన్నావు. బ్యాక్ సైడ్ వెనకాల ఉంటా, వెనకాల పైన ఉన్నావా? మనకి ఎందుకు ఇవన్నీ గమ్ము కొంటే సరిపోదా? గైస్ ఇదే గైస్ మనకున్న చెట్టు, ఈ ఫ్లవర్ ఏమంటారా, చార్జింగ్ క్రీపర్ రాకెట్. యారా పువ్వులు ఉండే కొండలు ఏమంటారు? ఫ్లవర్స్. ఫ్లవర్స్ భయమా? గైస్ ఎండర్మ్యాన్ జరుగుతున్నాడు గైస్. ఎండర్మ్యాన్ నీకే వచ్చింది రాకెట్. ఇప్పుడు నీకు ఒకటి చెప్పేదా, చెర్రీ బ్లాసమ్ దొరికింది. వావ్ గైస్ లష్ కేవ్స్ అయింది గైస్. ఓకే ఏమో అట్లా అనిపిస్తుంది, చూద్దాం. గైస్ చెర్రీ బ్లాసమ్ కనపడింది, ఫిక్స్ అయిపోండి. ఇదే మనం ఇక్కడ మన బేస్. చెర్రీ బ్లాసమ్ వద్దరా బాగోదు అంటే దగ్గరలో ఈ కొండపైన గైస్ మన బేస్. కోఆర్డినేట్స్ గుర్తుపెట్టుకో. కోఆర్డినేట్స్ ఏముందిలే, మన చెట్టే దిక్కు ఏదా నీ చెట్టే కనిపించట్లే కదా కనపడింది బాయ్. మంచిది గైస్ బాగున్నాను, బతికాను అనమాట. ఇంట్లో రాలేదని బొగ్గు కింద, నా కింద బొగ్గు ఉంది రాచిపోయి. కింద ఉందా? సరే ఎడా జాంబీలు నా కోసం గైస్ ఎదురు చూస్తున్నాయి, కొట్టుకుంటున్నారా నా కోసం. బాయ్ రాకెట్, నువ్వు జాంబీ అని ఎంత బాగా అన్నప్పుడల్లా నాకు తగలుతుంది. ఆ ఫాట్ ఉంది గైస్, చూద్దాం. ఆ ఫాట్ కూడా వెళ్ళిపోతే బాగా ఉంటుందిరా. రాకెట్ వద్దు, రాకెట్ గమ్ముండు, రాకెట్ జాంబీలు పై నుంచి వస్తుంది నీ కోసం. అబ్బా ముగ్గురు కొట్టుకుంటున్నారా నా కోసం, ముగ్గురు జాంబీస్ కొట్టుకుంటున్నారా నా కోసం. గైస్ క్రీపీ క్రీపర్. అయ్యా నూరు అరే రే పైకి రారా చేసుకుంటావు. అబ్బా నాలుగు రాకెట్ నేను నీకు కనపడుతున్నానా? నువ్వా? కానీ ఇక్కడ చార్జింగ్ దగ్గర అనిపించిందిరా. ఆడే ఉన్నా నేను. ఆ నుంచి పైకి వచ్చే చెప్తా, చార్జింగ్ దగ్గర నుంచి. గైస్ ఇదైతే మన ఫస్ట్ ఎపిసోడ్ అనమాట. పేరైతే RGRS డ్యూయల్ సర్వైవల్ రీబర్న్ అనమాట. చూసుకోండి టైటిల్ ఎదిరిపోద్ది. అయ్యో జాంబీస్ చూసుకోండి, టైటిల్ ఎదిరిపోద్ది అనమాట, మామూలుగా ఉండదు. రాడ్స్పై చెప్పురా. రేపు పొద్దున మనం ప్లేన్స్కి వెళ్దాం. మనకి మౌంటైన్స్లో వెళ్దాం. ఫస్ట్ ఈ రాత్రి తప్పించుకోబడలేదా? ఇప్పటికే నేను 3 సార్లు 4 సార్లు అవుట్ అయిపోయి ఉన్నా. ఫస్ట్ ఇది నీ వల్ల. రాకెట్ గేమర్ పాపులారిటీ కదయ్యా, నీ మాంసం రుచి. నీ రక్తం తాగుతారా నేను? 5 తాగుతాయి ఉండు. నేను స్కెల్టన్ చంపేయాలని కోరుకుంటున్నాను రా. బురే ఏమన్నారు బాయ్ నీది? 4 స్కెల్టన్లు కొడుతున్నాయా? అందుకే రాకెట్ అంటారా. గైస్ ఈ మాట పట్టించుకోబాకండి గైస్. 6 hours later. గైస్ స్పైడర్. ఒక పిల్ల జాంబీ వచ్చి కొడితే సూపర్ ఉంటుంది. ఏమైందిరా? పొగలైపోతున్నట్టుంది రాడ్స్పై. గైస్ రాకెట్ నువ్వు నాతో మాట్లాడబాకరా. చచ్చిపోయాడు. థ్యాంక్స్ రా. పిల్ల జాంబీ బాయ్ ఏమన్నారు బాయ్ నీది? పైకి రా. ఇక్కడ నుంచి యా అయిపోయింది. పైకి రా. ఇటు సైడ్ వేర్ ఆర్ యు రాకెట్? సైడ్ రా. నుంచి పైన చూడు.
అదే చూసి దా గైస్ వీని దేంతో కొట్టాలి గైస్ ఇప్పుడు నేను సేఫ్ రా నేను నీలా కాదు. దాన్ని చూసి నేర్చుకోరా ధైర్యంగా పోయి చెర్రీ బ్రో ఎండింగ్ అయిపోయానా. One hour later. ఆగ్రా బాబు వస్తున్నా. నువ్వు వస్తే మనం ఫుడ్ కుక్ చేసుకోవాలి. చాలా పనులు చెర్రీ బ్లాసమ్ దొరికింది అక్కడ. పంకిన్స్ ఉన్నాయి. ఇప్పుడు నెట్ పక్క రావాలి చెప్పు. చెర్రీ బ్లాసమ్ ఉంది, మధ్యలో రివర్ ఉంది. చెర్రీ బ్లాసంలో ఉన్నా. ఇప్పుడు ఆడకి అటాక్ వెళ్ళరా నేను రివర్ దాటి. రివర్లో దూకు ఎమ్మెల్జీ బోల్తే గైస్. మళ్ళీ చచ్చిపోతే పంకిన్స్ ఉన్నాయి అంటే విలేజ్ దగ్గరలో ఉందని అర్థం మాకు తెలిసినంత వరకు, అంతే కదరా. నేను దూకి చచ్చిపోతారా? సావు నాకేమే సేఫ్ గైస్. బొల్లే ఉంది ఇక్కడ. మనం ఒక పెద్ద మంచి ఇల్లు ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట గుహలో. ఎటు పక్కరా ఆడే ఉన్నా రాకెట్. ఒకసారి నా స్క్రీన్ చూడు. రాకెట్ అట్టాడికి ఇంకెటు చెర్రీ బ్లాసంలో ఉన్నా. ఇక్కడ మ్యాగ్మా ఉంది. చెర్రీ బ్లాసంలో మరి ఆ కొండ చాలా ఎక్కువ ఉందిరా, హైట్ ఎక్కువ ఉంది. ఎక్కువ రాకెట్ మాత్రం ఎక్కలేకపోతే ఎందుకు నువ్వు ఇన్స్పైర్డ్ బై కాస్మిక్ బై బ్రో. ఎంట్రీ రోడ్ దొరికిందిలా, వచ్చేస్తున్నా. నాకు గేమ్ అట్టాక్ కనపడద్దు చూడు. దీవారా దూకేదా వదిలే. వస్తున్నా కింద బొగ్గు పెట్టుకోని నువ్వు బొగ్గు తీయకుండా. నాకు విలేజ్ దొరికింది. ఎక్కడ విలేజ్ దొరికింది గైస్. నేను చెప్పాను కదా పంపించి ఉంటే విలేజ్ ఉందని. బ్లాక్ స్మిత్ నేను వస్తున్నా. అయ్యో ఆ సామాన్లు ఇద్దరికి వెళ్ళా చూద్దాం. ఎక్కడరా గైస్? ఎటు పక్కరా? అట్టుపక్కే గైస్. మన లక్ సూపర్గా ఉంది. నేను పట్టుకున్నంతా నువ్వు పట్టుకుందా రాయను. నేను వచ్చిన తర్వాత దొరికింది నీకు విలేజ్. పంపికిన్స్ అవన్నీ చూసింది నేనే గైస్. నాకేం కనపడలేదు ఇక్కడ. ఏమి బ్లాక్ స్మిత్ ఇల్లే లేదు అసలు. బ్లాక్ స్మిత్ ఇల్లు లేదురా గైస్. ఇక్కడ బ్లాక్ స్మిత్ ఇల్లు లేదు. ఇప్పుడు రాకెట్ ఏం చెప్పాలి? నేను వచ్చేసాను విలేజ్లోకి. ఆళ్ళు స్టార్ట్ చేశాను. కేబుల్స్ లేరా? ఓకే ఓకే. బ్లాక్ స్మిత్ ఇల్లు లేదు బాయ్. ఏం కాదా? ఫస్ట్ వచ్చి స్టోన్ యూస్ చేసుకుందా. బ్లాక్ స్మిత్ ఉందిరా. ఉందా? నాకు దొరికింది. ఇప్పుడేం తీయట్లా, జస్ట్ చూస్తున్నా. నువ్వు టీవీకి ఏమి. ఓకే. వాడు ఓపెన్ చేస్తుంది డోరు. విలేజ్ ఏంటారు బ్రో? ఏం లేదు చెస్ట్లో. ఏమో బాయ్. నిజం చెప్పు, లేపేసావు కదా? లేదే. నిజం చెప్పు. నాటకాలు రాకెట్ ఇక్కడ ఆరెంజ్. నాటకాలు చెప్పు. నాకాడ లేపేసావు. నిజం చెప్పు. నువ్వు అర్థమైందిలే, ఆపే నువ్వు. ఓకే గైస్, సూపర్ విలేజ్ గైస్. ఇది చెర్రీ బ్లాసమ్ పైన రాకెట్. నా కాడికి రా. నైట్ అవుతుంది. నా కాడికి రా ఒక్కసారి. రైట్ టర్న్ ఇచ్చుకో. దా ఎడిదా దా దా ఎడిదా. నాకు ఫుడ్ లేదు, ఆగు. ఓకే గైస్, క్యారెట్లు ఉన్నాయి గైస్. ఇక్కడైతే సూపర్ వ్యూ గైస్. ఆడ పైన ఫుడ్ వద్దా? కావాలరా? నా కాడ కూడా ఉండు. చంపేస్తా. నీకు వచ్చిందిరా ఫుడ్? థ్యాంక్ యూ గైస్. చాలా కష్టపడి నేను ఊరు సంపాదించాను బ్రో. నువ్వు కూడా ఇది ఇంటికి వచ్చేట్రా? తప్పు అనుకుంటారా? క్రీపర్ రా విలేజ్ జరిగితే నేను చంపేస్తా. నీకు ఊరి శిక్ష ఇస్తారు. మళ్ళా సూరికి ఏమైనా అయితే నేను చంపేస్తా. జాంబీ నేను అయిపోయా. మలసూరు చంపేశాడులే గైస్. నా వల్ల విలేజ్ దారుణం అయిపోతుంది. ఫస్ట్ పోయి కాపాడాలా. ఎవరురా? మలసూరి. టైం అవుతుంది. నేను కొడుతున్నాడు. ఉండరా ఎంటర్ పళ్ళు తీసుకోబెళ్ళా. నాయనా ఇదేంటా గైస్? స్పియర్ వేసుకొని వచ్చాడు గైస్. ఎవరన్నా జాంబీ గైస్. ఇప్పుడే నాకు చూసాను స్పియర్ వేసుకుని ఒక జాంబీ గుర్రం పైన. చెప్పురా. ఎక్కడున్నావు? క్రాఫ్టింగ్ టేబుల్ దగ్గర ఉన్నా. ఆడ కింద ఇటు పక్క.
బ్లాక్ స్మిత్ ఎంత వెనకాల ఉన్నాడు రా గైస్ మల్లసూరికి ఎట్టైనా చేయాలి గైస్, పాపం పోయింది. రిపేర్ చేద్దాం కానీ ఎట్రా ఫస్ట్ నువ్వు. నీకాడ ఇది ఉందా స్టోన్ పికాక్స్? ఇంకా ఏం చేయాల చేద్దాం దా. కొట్టలే రారా రాకెట్ వద్దు 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 కాంటే నీకు ఇచ్చేస్తా కావంటే. ఏ ఇస్తావు నిజం చెప్పు, లూట్ చేసావు లేదా? చేసా. ఇక్కడ చార్జ్ రేపు త్వరగా రా. అయ్యో చార్జ్ రేపు త్వరగా రా నువ్వు. ఫినిష్ చేసేద్దాం ఇక, కొట్టకు వచ్చి ఫినిష్ చేద్దాం దా. చార్జర్ రేపు రా కొట్టేద్దాం పోయి. వస్తున్నా. ఏ ప్యాల్స్ కదా నీకు అమ్ముకుందు దాటిరా నువ్వు. ఓకే గైస్, మన రాకెట్ గేమర్ అయితే మళ్ళీ పోయాడనమాట. నెట్వర్క్ ఇష్యూ గైస్, సారీ ఏమనుకోబాకండి. కానీ మొత్తానికి ఫస్ట్ దాంట్లోనే వీడియో దొరికింది, చెరీ బ్లాక్స్ దొరికాయి, చెరీ బాక్స్ దొరికింది. ఏం దొరికాయి బాయ్? ఏం దొరికింది? నువ్వు నీ సాగు దొరికింది. ఎన్నిసార్లు చచ్చిపోయి ఒకసారి స్టార్ట్ చూడు ఒకసారి. వద్దులే అవన్నీ ఎందుకు. ఓకే మనోడు వచ్చేసాడు చూడు రా ఒకసారి ఎన్నిసార్లు చచ్చిపోయి. గైస్ నెక్స్ట్ ఎపిసోడ్లో కేవ్లోకి దూకుతున్నాం, మనం మల్లసూరిని రిపేర్ చేస్తున్నాం. అదే మన మెయిన్ టాస్క్ అనమాట. సర్లే ర్యాట్స్ పెట్టరా ఫినిష్ చేసాను. ఇంకా వస్తున్నా. ఇంకా వ్యూ బాగుంది మన క్రాఫ్ట్ టేబుల్ వెనకాల. గైస్ మీరు ఈ ఫస్ట్ ఎపిసోడే కదా, కొంచెం బోరింగ్గా ఉండొచ్చు మీకు. ఏమవుతుందిరా నాకు? గైస్ మీరు ఏం పట్టించుకోబాకండి, అవన్నీ స్మాల్ నెట్వర్క్ ఇష్యూస్ అనమాట. ర్యాట్స్ పై నెట్ సెట్ అవ్వట్లేదు, నువ్వు త్వరగా వస్తే ఫినిష్ చేసేద్దాం. ఓకే వేర్ ఆర్ యూ? ఆడే టేబుల్ దగ్గర వస్తున్నా. గైస్ బేబీ పంది బలా ఉంది గైస్, దీన్ని నేను పెంచుకుంటాను గైస్, బాగుంది. ఈ పెద్ద అయినా చంపేస్తుంది దీన్ని. ఏరా లోపల కాదు ర్యాట్స్ పై లోపల నువ్వు. నేను వచ్చాను రా. ఓకే డిస్కౌంట్ అయిపోద్ది ర్యాట్స్ పై, తెలీదా? తెలుసు బట్ నేను దా కొట్టకు దా దా రా. ఓకే చా ఎట్టుంది మన ఎత్తిపోయినా చూడు, ఒక్కటే ఏటు. అమ్మ వద్దులే 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 వద్దులే. కానీ ఓకే గైస్ ఇదే అనమాట మన ఫస్ట్ ఎపిసోడ్. కొంచెం బోరీగా ఉండొచ్చు మీకు ఫస్ట్ ఎపిసోడే కాబట్టి, కానీ సెకండ్ ఎపిసోడ్ కదా మీకు బాగా అనిపిస్తుంది అనమాట. సరే ఉండు ఇంకా చెప్పలే నేను చెప్పే. ఓకే గైస్ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం అనమాట. మీకు సెకండ్ ఎపిసోడ్ నుంచి బాగుంటుంది. ఇది కొంచెం బోరింగ్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్. See you guys. Take care. Bye bye.